హాయ్ అండి, నేను మీ లక్ష్మి. ఈరోజు అందరికీ ఉపయోగపడే కొన్ని టిప్స్ చూద్దామండి. అరటిపళ్ళు ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, ఎక్కువ రోజులు ఉంటాయి. ముందు అరటిపళ్ళని ఇలా తొక్క తీసేసేసి పక్కన పెట్టుకుని ఎంత మీకు సన్నగా వీలైతే అంత స్లైసెస్గా కట్ చేసుకోండి. పొటాటో చిప్స్ ఉంటాయి కదండి, అలాగనమాట. ప్లేట్కి అంటుకోకుండా మామూలుగా దానికి పరిచేసి బాగా ఎండగా ఉన్నప్పుడు ఎండలో పెట్టుకోండి. ఇది బాగా ఎండిపోవాలన్నమాట. అస్సలు తడి అనేది ఉండకూడదు. అలా ఎండబెట్టుకోండి. బాగా ఎండగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలా బాగా ఎండిన అరటిపళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక నెల రోజుల పైనే ఉంటాయండి. దీని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. పనసకాయ టేస్ట్ వస్తుంది. మీ దగ్గర అరటిపళ్ళు ఎక్కువగా ఉన్నాయి అని అనుకున్నప్పుడు ఇలా స్లైసెస్ కింద కట్ చేసేసుకొని ఎండలో పెట్టుకోండి. ప్లేట్కి మాత్రం అంటించి మాకండి. ప్లేట్కి అంటుకుపోయిందంటే అది త్వరగా రాదు. ఒకవేళ అంటుకుపోయింది అనుకున్నా కూడా అట్లకారతో మనం ఎండిపోయినాక లేపేసేసుకున్నామంటే సరిపోతుంది. ఇలా మనం కట్ చేసుకున్న అరటిపళ్ళని తీసుకెళ్ళి బాగా ఎండగా ఉన్న ప్లేస్లో పెట్టుకోండి. ఇవి ఎండడానికి 2-3 రోజులు పడతాయండి. బాగా ఎండగా ఉన్నా కూడా దీనికి ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. ఇలా ఎండిపోయిన అరటిపళ్ళని తీసుకెళ్ళి ఒక బాక్స్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఎన్నాళ్ళైనా కూడా అలాగే ఉంటాయి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని తినొచ్చు. ఇవి ఒక షేప్లో ఉండాలి అని ఏం లేదండి. మీరు కట్ చేసుకున్న దాన్ని బట్టి, మీరు ఎండబెట్టుకున్న దాన్ని బట్టి అది తయారై ఉంటాయి ఆ ముక్కలు అనేవి. ఇవి బాగా ఎండిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ లాగా ఉంటాయండి. మన నెక్స్ట్ టిప్ అండి, ఇలా మనం మిక్సీని కౌంటర్ టాప్ మీద పెట్టినప్పుడు వెనక్కి ముందుకి జరిపినప్పుడు ఆ కింద రబ్బర్ అనేది అరిగిపోతూ ఉంటుందండి. దానికి గ్రిప్పింగ్ ఉంటుంది కాబట్టి మనకు తొందరగా అది లెగిసి రాదు. మనం గట్టిగా ఇటు అటు లాగామంటే ఆ రబ్బర్ అనేది అరిగిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలాగా మనకి థమ్స్అప్ కానీ పెప్సీ కానీ చిన్న బాటిల్స్ ఉంటాయి కదండి, ఆ మూతలు అయితే కరెక్ట్గా సరిపోతాయి దీనికి. మనకి ఎటు జరిపినా కూడా అది ముందుకి వెనక్కి ఎలాగైనా జరుగుతూ ఉంటుంది. మనం ఎటు కావాలంటే అటు తిప్పేసుకుంటూ ఉండొచ్చండి మిక్సీని. ముందుకు కావాలంటే ముందుకి, వెనక్కి కావాలంటే వెనక్కి జరుపుకుంటా. ఆ మూతలు అనేవి మనకి ఎటు కావాలంటే అటు మూవ్ అవుతూ ఉంటాయండి. కాబట్టి మిక్సీ కింద ఇలా చిన్న మూతలు పెట్టుకున్నామంటే మనకి మిక్సీ అనేది ఆ రబ్బర్ అనేది అస్సలు అరగదు. మన నెక్స్ట్ టిప్ అండి, ఇలాంటి స్టిక్కర్ ప్యాకెట్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. అసలు చాలా గట్టిగా కూడా ఉంటాయి. మనం స్టిక్కర్స్ అయిపోయినాక అట్ని పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. ఓపెన్ ఒక సైడ్ ఉంచుకుని ఇంకో సైడ్ స్టాప్లర్ పిన్తో పిన్స్ వేసేసుకోండి. అలా పిన్స్ వేసేసుకున్న తర్వాత మన దగ్గర విజిటింగ్ కార్డ్స్ ఉంటాయి కదండి, అవి ఎన్నైనా సరే పడతాయి. దానిలో చూసి దానిలో ఒక సైడ్ ఓపెన్ పెట్టుకున్నాం కదా, దానిలోంచి పెట్టేసుకున్నామంటే ఇంకా జరిగి కిందకి రావండి. అవి లోపలే ఉంటాయి. మనం కావాలని బయటికి తీస్తే తప్ప జారవు. మనము ఈ కార్డ్స్ అనేవి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఇలా స్టిక్కర్ ప్యాకెట్ ద్వారా మనం ఉపయోగించుకోవచ్చు. మన నెక్స్ట్ టిప్ అండి, ఇలా ఇల్లు తుడిచే కర్ర మనది కాస్ట్లీది అయితే కనుక ఒకే లెవెల్లో ఉంటాయి. అదే 100-150లో తీసుకున్నామంటే కింద అవి ఎగుడు దిగుడు ఉంటాయి. అలా మనకి కొంచెం సైజు అటు ఇటు ఉన్నప్పుడు మనం దేని కిందన్నా మంచం కింద కానీ లేదంటే దేని కిందన్నా మనం తుడిచామంటే కనుక అది దానికి చుట్టేసుకుని మొత్తం తాడంతా కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుందండి. ఆ తాడు వచ్చేసేయడం వల్ల అది కూడా లూజ్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనం వాడేటప్పుడే ఫస్టే మనం లెవెల్ అంతా చూసుకొని కట్ చేసేసుకున్నామంటే ఒకే లెవెల్లో ఉంటుంది. దేని కింద మనం తుడిసినా కూడా అన్నీ కూడా అలా చిక్కులు పడవు. మంచం కింద కాళ్ళ దగ్గర అయితే మొత్తం చుట్టేసేసుకుని మొత్తం ఊడిపోతూ ఉంటాయి. మన నెక్స్ట్ టిప్ అండి, ఇలా సేఫ్టీ పిన్స్ మనం ఒక డబ్బాలో వేసుకుంటాము. అవి మనం తీసుకోవాలంటే సైజ్ అనేది కరెక్ట్గా తెలియదు. ఎలా పడితే అలా ఉంటాయి. అవి చిక్కులు పడిపోతూ ఉంటాయి, లేదంటే కనుక తుప్పు ఎక్కిపోతూ ఉంటాయి. మనకి ఏ సైజు కావాలన్నా కూడా కరెక్ట్గా తీసుకునేటట్టు ఇప్పుడు చూపిస్తున్నానండి. ఒక బ్యాంగిల్ తీసుకుని మొత్తం మీ దగ్గర ఎన్ని సేఫ్టీ పిన్స్ అయితే ఉన్నాయో అన్నీ కూడా దానికి పెట్టేసుకోండి. ఇలా మీరు ఒక బ్యాంగిల్కి పెట్టుకున్నారంటే మీకు తీసుకుంటానికి కూడా ఈజీగా ఉంటుంది. సైజ్ అనేది కూడా కరెక్ట్గా తెలుస్తుందండి. మనకి ఒక్కొక్కసారి చిన్నది కావాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి పెద్దది కావాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం తీసుకుంటానికి అన్నీ ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఆ బ్యాంగిల్ ఒకసారి ఎత్తి చూస్తే మొత్తం అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఆ బ్యాంగిల్ ఒక పౌడర్ డబ్బాలో వేసుకొని మనం కనుక అలా పెట్టేసుకున్నామంటే తుప్పు ఎక్కవండి. లేదంటే ఒక డబ్బా తీసుకొని దానిలో పౌడర్ కొంచెం చల్లుకొని ఆ బ్యాంగిల్ వేసేసుకున్నామంటే ఎన్నాళ్ళైనా కూడా తుప్పు పట్టవు. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది. ఈ సేఫ్టీ పిన్స్ అనేవి త్వరగా తుప్పెక్కేస్తూ ఉంటాయండి. కాబట్టి ఇలా కనుక మీరు పౌడర్లో ఉంచుకున్నారంటే ఎన్నాళ్ళైనా కూడా అలాగే ఉంటాయి. మన నెక్స్ట్ టిప్ అండి, ఇది 200 ml నేను థమ్స్అప్ బాటిల్ తీసుకున్నాను.
రీఫిల్ లేని పెన్ ఒకటి తీసుకున్నానండి. ఇంకా దీనికి రీఫిల్ ఉండదు, మనం వాడేసి పడేసేసేయడమే ఈ పెన్నుని. అలాంటి పెన్ ఒకటి తీసుకున్నాను. ఈ బాటిల్ మూతని సెంటర్లో ఒక స్క్రూ డ్రైవర్తో కానీ లేదంటే ఏదన్నా రౌండ్గా ఉన్న దాంతో కానీ కాల్ చేసేసి ఒక హోల్ చేసుకోండి. ఈ హోల్ అనేది మరీ చిన్నగా ఉండకూడదు, మరీ పెద్దగా ఉండకూడదు, సెంటర్కి రావాలండి, లేదంటే వంకర వచ్చేస్తుంది. చూసి పెట్టుకోండి. రౌండ్ స్క్రూ డ్రైవర్తో అయితే ఆ హోల్ అనేది రౌండ్గా వస్తుందండి. ఇలా మనం హోల్ పెట్టేసుకున్న తర్వాత ఇందాక పెన్ చూపించాను కదండి, దానికి ఆ క్యాప్ తీసేసి దానిలో మనం గనక పెట్టామంటే ఆ వేడి మీద తొందరగా వెళ్ళిపోతుందండి. మనకి స్క్రూ డ్రైవర్ తీయంగానే ఆ పెన్ క్యాప్ అనేది పెట్టేయాలి. అలా పెట్టేసిన తర్వాత మన దగ్గర గ్లూ గన్ కానీ ఫెవిక్విక్ కానీ ఉంటే దాని మీద ఒక డ్రాప్ వేసుకున్నామంటే ఇంకా ఆ మూత అనేది కదలకుండా ఉండిపోతుందండి. ఈ క్యాప్కి మూత కూడా వస్తుందండి, కాబట్టి నేను ఈ క్యాప్ తీసుకున్నాను. ఆ తర్వాత మనం పైన తీసేసాం కదండి క్యాపు, ఆ క్యాప్కి పైన మనం జేబులో పెట్టుకుంటాం కదా, అది కట్ చేసేసుకొని దానికి మూత పెట్టేసుకోవచ్చు. ఆ తర్వాత దీనిలో ఆయిల్ పోసేసుకొని దీనికి మూత పెట్టేసుకొని ఆ పైన లిడ్ అనేది తీసేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మనకి ఈ క్లాత్ క్యారీ బ్యాగ్ ఉంటుంది కదండి, అది ఒకటి తీసుకున్నానండి. తీసుకొని మీ దగ్గర ఎన్ని ఫోల్డ్ అయితే కనుక మీకు చేత్తో మీరు చేయగలరో అన్ని ఫోల్డ్ చేసుకొని ఆ మూతకు పెట్టేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ కనుక వేసుకున్నారంటే మీకు ఒకవేళ ఆయిల్ కారినా కూడా ఆ క్లాత్ క్యారీ బ్యాగ్ మీద ఉండిపోతుందండి, ఇంకా బాటిల్కి అనేది టచ్ అవ్వదు. ఇలా క్లాత్ క్యారీ బ్యాగ్ వేసుకోవడం వల్ల మనకి చేతులకు కూడా జిడ్డు అవ్వడం కానీ కిందంతా కారడం కానీ అలాంటివి ఏమీ ఉండవండి. తర్వాత దానికి మూత అనేది పెట్టేసుకోవచ్చు మనము. ఇలా పైన మూత ఉండడం వల్ల మనకు ఎటు తిప్పినా కూడా అది అసలు ఒక డ్రాప్ కూడా కారదు. మీకు బాటిల్ ఏ సైజు కావాలంటే ఆ సైజు ప్రిపేర్ చేసుకోండి. ఆయిల్ డిస్పెన్సర్ అనేది రెడీ అయిపోయిందండి. మన నెక్స్ట్ టిప్ అండి, మనం పప్పు వండుకునేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువైనాయి అంటే పప్పు అంతా పొంగిపోతూ ఉంటుందండి. అలా కాకుండా కొంచెం నీళ్ళు అనేది కొంచెం తక్కువగా పోసుకోండి. మరి ఎక్కువ పోసుకున్నారంటే పొయ్యి అంతా చిందిపోతూ ఉంటుంది. ఆ తర్వాత పప్పులో కొంచెం పసుపు, కొంచెం నెయ్యి కానీ వెన్న కానీ వేసుకొని మనకి విజిల్ వచ్చే చోట ఆ రబ్బర్కి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల పప్పు అనేది త్వరగా పొంగదండి. వీలైతే దానిలో ఒక స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఇంతేనండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.